అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము కందగడ్డ తాలింపు చేసుకోబోతున్నాం. దానికి ఒక అర కేజీ కందగడ్డ తీసుకోవాలి. ఇట్లా సన్న అరుక్కొని జిగట పోయేట్టుగా 3 సార్లు విధంగా పిసికి కడుక్కొని స్టవ్ పైన వేసి ఉడకబెట్టుకోవాలి. కందగడ్డ తాలింపుకు కావలసిన పదార్థాలు: శనగగింజలు, కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు, తెల్లగడ్డ. ఇది ఏ తాలింపు లేకైనా వేసుకోవచ్చు. కందగడ్డ ఉడికేటప్పుడు ఈ విధంగా వస్తుంది. దీన్ని పైకి తీసేసి ఈ విధంగా పక్కన వేసేయాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా దీన్ని పక్కకు తీసి పారేయాలి. చూడండి ఈ విధంగా నున్నగా వేసుకోవాలి. కందగడ్డను ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 80% మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే కందగడ్డ మెత్తగా నున్నగా అయిపోతుంది తాలింపు. ఈ విధంగా ఉడకబెట్టుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. సాసోలు, ఇప్పుడు సాసోలు చిట్లినాయి, కరివేపాకు కొంచెము. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందగడ్డను నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే మనకు కందగడ్డ తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు కందగడ్డ తాలింపు బాగా వేగిపోయింది. మనము మిక్సీ జార్ వేసుకున్న పొడిని తాలింపులు వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మన తాలింపు రెడీ అయిపోయింది. కందగడ్డ తాలింపు రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కానీ ట్రై చేయండి.